మరి అయితే కేసీఆర్ గారు సభను ఉద్దేశించుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నిజంగా నమ్మకం ఉందా మరి కేసీఆర్ గారు నిజంగా బీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తారని? ముఖ్యంగా ఎస్ దుర్గయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులు ఈరోజు ఏయో టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ యొక్క వరంగల్ సభ ఏదైతే ఉందో 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు సభ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. దానికి కృతజ్ఞతలు. మేము కూడా మీకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ 25 సంవత్సరాల తర్వాత మీరు పెడుతున్నటువంటి సభను దేన్ని ఉద్దేశించి పెడతా ఉన్నారు, ఎందుకోసం పెడతా ఉన్నారు, మీ లోపల వచ్చినటువంటి మార్పు ఏంది, ఇప్పుడు మీరు గత 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి చేసింది ఏంది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది స్పష్టమైనటువంటి విధానం ఉండాలి. దాని పక్కన పెడితే ఈరోజు బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో గతంలో మీరు బీసీలకు ఎవరు చేయనటువంటి మోసం అనేది బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు జరిగింది. ఎలా జరిగిందంటే తమిళనాడు తరహాలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేస్తా, తమిళనాడులో బీసీలకు 69% రిజర్వేషన్లు ఉన్నాయి, అదే తరహాలో ఆర్టికల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేపిస్తామని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉంటే దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని 34% ఉంటే 17% తగ్గించి ఈరోజు బీసీలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మండల చైర్మన్లుగా కాకుండా అడ్డుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మీరు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అన్నారు. ఎక్కడ పాటించారండి సామాజిక న్యాయం? ఎక్కడైనా మీరు పార్టీ అధ్యక్ష పదవిలో కానీ, ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎంలో కానీ, లేకపోతే కేటాయించినటువంటి బడ్జెట్లో కానీ ఎక్కడైనా సామాజిక న్యాయం ఉందా? మీరు కేటాయించినటువంటి 120 స్థానాల్లో 60% బీసీలకు ఇస్తామన్నారు. ఎక్కడ కూడా అసెంబ్లీ స్థానాల్లో ఇవ్వలేదు. పార్లమెంట్లో 50% ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. నామినేటెడ్ పదవులో 50% ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. దాదాపు 20,000 కోట్లతోటి బీసీలకు సప్లాని తీసుకొస్తామని చెప్పారు, కనీసం 20,000 కోట్లు కాదు కదా 20 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎంబీసీలకు 1000 కోట్లతోటి బీసీల సప్లాన్ పెట్టారు. అది అక్కడ శ్రీనివాస్ గారిని పెట్టేసి అక్కడ చైర్మన్ పెట్టేసి కనీసం 1000 కోట్లు కాదు కదా 100 కోట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు మీరు. బీసీల జనాభా ఎంతో ఇప్పటివరకు తేల్చలేదు. ఎందుకు? బీసీల జనాభా తెలిస్తే బీసీలు మళ్ళీ అధికార దిశగా కొట్లాడతారనే ఉద్దేశంతో అక్కడ చెప్పలేదు. కానీ మొన్ననే కేసీఆర్ మరి కూతురు కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా సామాజిక న్యాయం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం కవిత గారిని, మరి 10 సంవత్సరాల కాలంలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు సిద్ధాంతాలకు అనుగుణంగా మీ పార్టీలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో మీ నాన్నగారు, మరి ఆ రోజు ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఈ రోజు ఎందుకు అడుగుతా ఉన్నారు? మేము గతంలోనే అడిగినాం. మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు 10 సార్లు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పినాం, సర్దార్ సర్వాయి పాపన్నది పెట్టమని చెప్పినాం, కొండ లక్ష్మణ బాబుది పెట్టమని చెప్పినాం, కాసు శ్రీకాంత్ చార్ది పెట్టమన్నాం, దొడ్డు కొమరయ్యది పెట్టమన్నాం, చాక లైలమ్మది పెట్టమన్నాం. కానీ మీరు మహానుభావుల యొక్క జయంతి వర్ధంతులకు రాకపోగా, వాళ్ళ విగ్రహాలు పెట్టకపోగా ఈరోజు అధికారం దూరం అయ్యేసరికి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మీకు గుర్తుకొచ్చారు. పైగా మొన్న 42% కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు అమలు చేస్తే మేము పెట్టినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ కార్యక్రమాన్ని కూడా మీ పార్టీ నుంచి మద్దతు తెలపలేదు. దాదాపు జాతీయ స్థాయిలో 30 రాజకీయ పార్టీలు, 32 దాకా రాజకీయ పార్టీలు పార్లమెంట్లో బీసీబీలు పెట్టాలని చెప్పేసి అక్కడికి వచ్చేసి వాళ్ళ వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఎందుకు రాలేదు? నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ అధ్యక్షుడు ఉన్నాడు, గతంలో బీజేపీలో బండి సంజయ్ ఉన్నాడు, ఈరోజు దేశానికి ప్రధాని బీసీ ఉన్నాడు. మరి మీ పార్టీలో ఈరోజు 25 సంవత్సరాలైనా కేసీఆర్ గారి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మిగతా మీరు ఎమ్మెల్సీ ఉన్నారు, మీ సంతోష్ గారు ఎంపీ ఉన్నారు. ఈ విధంగా పదవులన్నీ పార్టీ పదవులు మీవే, ఎమ్మెల్యే పదవులు మీవే, ఎమ్మెల్సీ మీవే, నామినేటెడ్ పదవులు మీదే. మేము ఇప్పటికైనా ఏం చెప్తా ఉన్నామంటే వరంగల్ సభ వేదికగా ఇప్పటికైనా మీ పార్టీ విధి విధానాలు ఏంది, బీసీల పట్ల
మీరు ఏం చేయబోతా ఉన్నారు, మీరు రేపు రాబోయే రోజుల్లో బీసీల పట్ల మీ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది, దాన్ని వివరంగా సవియంగా ఆ యొక్క సమావేశంలో చెప్పాలని చెప్పి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.